వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విక్టోరియా మెమోరియల్ హోమ్ ను సందర్శించారు. వినాయక విగ్రహం తయారీ సమయంలో విద్యుత్ ప్రమాదం, నలుగురు దుర్మరణం. బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దేవారాయంచల్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ. రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్మెంట్ కు సంబంధించిన తీసుకుంటున్న చర్యలు కేంద్ర మంత్రికి వివరించిన సీఎం. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్మెంట్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలకు కేంద్ర మంత్రికి వివరించిన సీఎం. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్ర మంత్రి. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. రేపు కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ ను సందర్శించారు. విద్యార్థుల నడుమ జరుపుకున్న పుట్టినరోజు వేడుకలలో బట్టి విక్రమార్క గారితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి వారు భోజనాన్ని చేశారు. ఎంతో మంది పేదలకు విద్యను అందిస్తున్న విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సిఎస్ఆర్ ఫండ్ లో భాగంగా ఈ పాఠశాల చుట్టూ ప్రహరీ, ఇతర సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. రోజు వేలాదిగా మార్నింగ్ వాకర్స్ ఇందులో వ్యాయామం చేస్తుంటారని, అందరూ కూడా విక్టోరియా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. వినాయక విగ్రహం తయారీ సమయంలో విద్యుత్ ప్రమాదం, 4 మంది దుర్మరణం. కోరుట్ల, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జిఎస్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితికి సంబంధించిన విగ్రహాల తయారీ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 4 కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వినాయక విగ్రహం తయారీ కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా పక్కన ఉన్న ఎలక్ట్రిక్ తీగలు స్పర్శకు వచ్చాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న 4 వ్యక్తులు విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దేవారాయంచల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. సాయి గీత ఆశ్రమం వద్ద పేకాట ఆడుతున్న 12 మందిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పేకాట రాయుళ్ల నుండి 6 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ తో పాటు 16 మొబైల్స్, 1.78 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్లోని శిఖర స్కూల్లో విద్యార్థి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఈ విద్యార్థి హోమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్కూల్ విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. స్కూల్లో నిర్వహించిన విద్యార్థి హోమంలో ప్రిన్సిపల్ హేమలత విద్యార్థులతో మంత్రోచ్చారణను శాస్త్రీయంగా పలికించారు.
ప్రిన్సిపల్ హేమలత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తమ స్కూల్లో విద్యార్థి హోమాన్ని ఘనంగా నిర్వహించామని, ఈ హోమం ద్వారా అందరు విద్యార్థులకు చదువులో మంచి సత్ఫలితాలు కలుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకే మేము మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు మాత్రమే అగ్నిదేవుడు రెడీగా ఉంటాడు. ఆ సమయంలో మీరు ఈ 3 వేలతో అటుకులు బెల్లము, ఎందుకంటే అటుకులు బెల్లము గణపతికి ఇష్టం కాబట్టి ఈ 3 వేలతో తీసుకొని దీన్ని గోముద్ర అంటారు. ఆవు ముద్ర ఉంటుంది కదా, అందులో ఇలా వేస్తేనే శ్రేష్టం. కరెక్ట్గా నేను నెయ్యి వేసిన వెంటనే మీరు వేయాలి. వేస్తేనే ఏంటంటే ఆ అగ్నిదేవుడికి అడ్రస్ అనేటువంటిది కరెక్ట్ అర్థమవుతుంది. మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటామో ఆ దేవుడికి వెళ్ళి ఆ ద్రవ్యం ఇస్తాడు. వెనక ముందు వేస్తే ఏమిటంటే ఆయనకు అర్థం కాక మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు మనం ఎంతసేపు చేసినా లాభం లేదు. సో అగ్నిదేవుడు ఇలాగే కాదు, ఆయన కూడా ఒక రూపం ఉంటుంది. 2 తలకాయలు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి, 7 చేతులు ఉంటాయి, అలా ఒక రూపంగా ఉంటాడు. కాబట్టి ఆయన అది తీసుకొని వెళ్ళడానికి అనువైన సమయం ఏమిటి? మనం ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఇస్తేనే ఆయనకు అర్థమయ్యి ఆ డెలివరీ అనేటువంటిది కరెక్ట్ చేస్తారు. లేకుంటే ప్యాకేజ్ మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటారు. ఇంకొకటి, మనము ఈ యొక్క హోమం చేస్తున్నాం అంటే ఈ హోమం చుట్టూ ఎంతమంది దేవతలు వస్తారో రాక్షసులు కూడా వస్తారు. ఎందుకు అంటే అగ్నిలో పడ్డది మాత్రమే దేవతలకు వెళ్తుంది, చుట్టూ పడ్డదంతా కూడా రాక్షసులకు వెళ్తుంది. మనం రాక్షసులకు చేయాలంటే చుట్టూ వేయాలి, దేవతలకు చేయాలంటే అగ్నిలో వేయాలి. కాబట్టి మంచిగా మంత్రం ఫాలో అవుతూ కొద్ది రోజులు వేసినా సరే కానీ అగ్నిలో. హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సుమన్ టీవీ డాక్టర్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడు ఎక్కడున్నాడో కనిపించడు కానీ కనిపించే ప్రత్యక్ష దైవం వైద్యుడు అని పేర్కొన్నారు. వైద్యం వ్యాపారం కాకూడదని పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్యం ఖరీదుగా మారిన నేటి కాలంలో వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులతో పాటు ఈ సందర్భంగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు గారితో కలిసి మధు యాస్కి గారు వైద్యులకు అవార్డులను ప్రదానం చేశారు. పేదల వైద్యమే శిరోధార్యంగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉన్నం హాస్పిటల్స్ పిడుగురాళ్ల, అర్కా హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ లావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉన్నం ఆర్కా హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 24వ తారీఖు ఏదైతే గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు గారిని వైసీపీ నాయకులు, ఒక కుటుంబం తెలుగుదేశం వారి సహకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారో ఆ ఘటన కలిచివేస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న దేశం మనం. రేషన్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ప్రభుత్వాలతో పడిగాపులు కాయడం మనం చూస్తున్నాం. కార్మికులు చేసే పనిలో అగౌరవంగా మాట్లాడితే తిరగబడడం మనకు తెలిసిన విషయం. అట్లనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరికి అకౌంట్లో 15 లక్షల వేస్తామని చెప్పిన మోడీ, అమిత్ షా నేడు వాటిని పక్కన పెట్టి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పాలన సాగుతుంది. ప్రజలు ఘర్షణ పడేటట్లు పాలన చేస్తున్నారు. నిన్నగాక మొన్న గుజరాత్ లో విమానం కూలి 100 మంది ప్రజలు చనిపోయారు.
ఈ సభలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము, డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, జిల్లా నాయకులు అడ్వకేట్ కాళేశ్వర్, యాదగిరి, POW రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, PDSU జాతీయ నాయకులు పెద్దింటి రామకృష్ణ, మాస్ లైన్ పార్టీ టౌన్ నాయకులు శివాజీ తదితర నేతలతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. వర్గ సభ్యులు ఎం కృష్ణ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఈ వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులారా, ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు మనం శ్రమ చేసేవాళ్ళం, మనం కష్టపడే వాళ్ళం. అయితే ఈ కష్టాన్ని దోసుకునే వాళ్ళు ఇవాళ మనం ఒక్కరు పోయి ఏదన్నా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు మీరు సహాయం చేయాలంటే మనం ఒక్కరు పోతే ఎవరు చేయరు. అదే ఒక సంఘంగా పోయినప్పుడు, ఇప్పుడు TUC ఇంతకుముందు చెప్పారు, ఆ పంచాయతీ సెక్రటరీ లీవ్ కూడా ఇవ్వను అని, కానీ ఒక సంఘంగా పోయినప్పుడు ఆయన ఇవ్వవలసి వచ్చింది. అది సంఘం అంటే బలం. వాళ్ళ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఎందుకు మనం బలోపేతం చేయాలి అని అంటే, మనం సంఘంగా ఉంటేనే మన సమస్యలకు పరిష్కారం. ఒక్కరిగా ఉంటే మనకు సమస్యలకు పరిష్కారం కావు. యాక్చువల్గా మీకు వచ్చే జీతాల కన్నా 5 రెట్లు 6 రెట్లు జీతాలు రావాలి. కానీ రాకుండా ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఎక్కడికి పోతున్నాయి అంటే, ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రైవేటు వ్యక్తులు కానీ మన శ్రమను దోచుకుంటున్నారు. ఈ శ్రమను దోచుకొని ఇవాళ ఈ దేశంలో ఈ పాంప్లెట్లోనే మీరు రాసుకున్నట్టు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలోని పరమ పవిత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాల కుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ఆనవాలు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు త్రవ్వకాలు జరిపారు. తాజాగా మళ్లీ గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపిన ఆనవాలు కనిపించాయి. ఇంతవరకు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపిన ఆనవాళ్లు నిజమైతే వెంటనే అధికారులు పట్టించుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో మేకల లోడ్తో వెళ్తున్న బోలెరా వాహనాన్ని హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న కర్నూలు డిపో RTC బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొనగా బోలెరో వాహనంలో తరలిస్తున్న 36 మేకలు చనిపోయాయి. బస్సు రోడ్డు పైన నుండి పక్కకు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బోలెరా వాహనం డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. RTC బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల PS పరిధిలో విషాదం. బాసరలో గోదావరిలో మునిగి 5గురిలో కుత్బుల్లాపూర్ చింతల్లోని ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు మృతి చెందారు. చింతల్ లింగం గౌడ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తండ్రి పేరు ప్రేమ్ సింగ్ రాథోడ్, తల్లి పేరు సోనీబాయ్ రాథోడ్. వారికి 3 కొడుకులు అనే సమాచారం ఉన్నది. రాకేష్ 20 సంవత్సరాలు, మదన్ 18 సంవత్సరాలు, భరత్ 16 సంవత్సరాలు. ఆ 3 చనిపోవడం జరిగింది. భరత్ SSCలో 592 త్రివేణి స్కూల్లో టాపర్గా నిలిచాడు. రాకేష్ డిగ్రీ చదువుతున్నాడు. మదన్ మొన్న వచ్చిన ఫలితాలలో నీట్లో మంచి ర్యాంకును సాధించడానికి సమాచారం ఉన్నది. నిర్మల్ జిల్లా బాసర కుటుంబంతో కలిసి ట్రైన్లో రాకేష్, మదన్, భరత్లు వెళ్లారు. గోదావరిలో స్నానానికి దిగి మొత్తం 5గురు మృతి చెందారు. లోపలికి వెళ్ళింది తిరుపతి జిల్లా SP శ్రీ వి హర్షవర్ధన్ రాజు IPS గారు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా అంతటా నేషనల్ హైవేలపై స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు సిబ్బంది చేపట్టారు.
అర్ధరాత్రి తర్వాత నిద్రమత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో చంద్రగిరి, రేణిగుంట, గాజుల మన్యం, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఓజిలి, చిల్లకూరు వంటి ప్రాంతాలలోని హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లను ఆపించి డ్రైవర్లతో ముఖం కడిగించి నిద్రమత్తు తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కలిగించారు. వాహనం కూడా కరెక్ట్ గానే వస్తుంది. గిరిజన, దళిత, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో 3 దశాబ్దాల నుండి రాష్ట్ర గిరిజన షెడ్యూల్ కులాల డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎంపిక చేసినటువంటి బడ్జెట్ ప్రైవేటు స్కూల్స్ దాదాపు 20,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని బాస్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కేశ వీరన్న తెలియజేశారు. కానీ గత 2 సంవత్సరాలుగా బాస్ స్కూల్స్ నిర్వహణ నిధులు ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని, తద్వారా పాఠశాలల నిర్వహణ కష్టతరంగా మారి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భావి భారత పౌరుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం అయిన పాఠశాల నిర్వహణ చేయలేక తాము పాఠశాలలు ప్రారంభం 20 తేదీన చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ కేటాయించడం జరిగేది. అది 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి స్కీమ్. రికార్డ్స్కి వెళ్తే ఈ స్కీమ్లో చదివినటువంటి విద్యార్థులు ఐపీఎస్, ఐఆర్ఎస్, రాష్ట్ర ఫెస్టివల్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశ వీరన్న ఈరోజు మీడియా సమావేశం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద, గిరిజన, దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈరోజు బట్టి విక్రమార్క గారికి మా బెస్ట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల నూతనంగా మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో నడుపుతా ఉన్నాం. ఇలా పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతా ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు, అలాగే బుక్స్, నోట్బుక్స్, అలాగే షూ, టై, బెల్ట్, డైరీ, తిండి, వసతి, అనేక రకాల చదువు, కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా జిల్లాలలో 2 సంవత్సరాలు, అనేక జిల్లాల్లో 3 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని సంబంధిత అధికారులను కూడా కలుస్తా ఉన్నాం. మరి ఈరోజు పాఠశాలలు నడపలేని పరిస్థితున్నది. పాఠశాలలకు మేము కాదు తాళాలేసాడు, ఈరోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళాలేస్తున్నారు. ఈరోజు వాళ్ళు తాళాలేస్తున్నారు కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితి ఉన్నది, అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విన్నవించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దయచేసి ఇప్పటికైనా
మాల్కాజిగిరిలోని ప్రముఖ మొబైల్ షాపు శ్రీ మొబైల్స్ తమ 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా షాపు యజమాని సురేష్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తమను నమ్ముకుని ఆదరిస్తున్న వినియోగదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మొబైల్స్ ప్రత్యేకతగా వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన బహుమతులు, సరసమైన ధరలు మరియు నూతన ఆఫర్లతో మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని చెప్పారు. మాకిచ్చిన ఆదరణకు ప్రతిఫలంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి నాణ్యతతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకు అత్యుత్తమ స్కీమ్లతో ప్రొడక్ట్స్ అందించేందుకు శ్రీ మొబైల్స్ కట్టుబడి ఉందన్నారు. వార్షికోత్సవ సందర్భంగా షాపులో ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిపారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మొబైల్స్ మల్కాజ్గిరి. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, మీ అందరి సపోర్ట్తో 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఈ విధంగా మాకు సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళే విధంగా మల్కాజ్గిరి వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ప్రతి సందర్భంలో కూడా మీకు కొత్త కొత్త స్కీమ్లు, కొత్త కొత్త ఆలోచనలతోటి, కొత్త కొత్త గిఫ్ట్లతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే విధంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. శ్రీ మొబైల్స్ మల్కాజ్గిరి, సురేష్ ఆలంపల్లి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్ప్రీనియర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విక్టోరియా మెమోరియల్ హోమ్ ను సందర్శించారు. వినాయక విగ్రహం తయారీ సమయంలో విద్యుత్ ప్రమాదం, నలుగురు దుర్మరణం. బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దేవారాయంచల్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.